హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు అయితే ఒక రెసిపీ అయితే షేర్ చేస్తున్నానండి వీడియోలో. పీతల కర్రీ అన్నమాట. ఫస్ట్ అయితే పీతలు ఇలా నీట్గా క్లీన్ చేయించుకోవాలండి. మనం బయట చేసినా కానీ లేదంటే మనకి చేయడం వస్తే ఇంట్లో అయినా చేసుకోవచ్చు. నేనైతే ఇలా బయటే చేయించేసాను అనమాట. దీనికైతే మసాలా ప్రిపరేషన్ చూద్దాము. ఒకటి అనాస పువ్వు, అలాగే 4 లవంగాలు, ఒకటి ఎలాచి, చిన్నదైతే దాల్చిన చెక్క, 1 ఇంచ్ అల్లం ముక్క, అలాగే ఒక హాఫ్ వెల్లుల్లిపాయి, ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకోవాలండి. ఇవన్నీ వేసేసి మిక్సీ చేసి పెట్టుకోవాలి ప్యూరీ లాగా. నెక్స్ట్ అయితే ఇలా పీతలు అయితే తెచ్చుకున్నాక నీట్గా క్లీన్ చేసుకోవాలండి. ఒక 4-5 టైమ్స్ అయినా క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఇలా టేస్ట్కి సరిపడా ఉప్పు, పసుపు, కారం వేసేసి కాసేపు అయితే ఒక పావు గంట అయితే పక్కకు పెట్టేసుకోవాలండి. మ్యారినేషన్ చేసి పక్కకు పెట్టుకోవాలి. నెక్స్ట్ అయితే ఒక బాణలి పెట్టుకొని అందులో ఆయిల్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసి బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత ఒక టమాటోలు అయితే 2 తీసుకోవాలి. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి టమాటాలు కూడా వేసేయాలి అందులో. లేదంటే మిక్సీలో ప్యూరీలా చేసుకున్నా ఓకే. కాకపోతే రెండింటికి టేస్ట్ అనేది డిఫరెన్స్ ఉంటుందండి. సో నేను ఇలాగా టమాటా పీసెసే కట్ చేసి వేసాను అనమాట. ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఈ ఉల్లిపాయలకి, టొమాటోకి సరిపడా ఉప్పు, కారం వేసేసి మగ్గించుకోవాలి కాసేపు. టొమాటో మ్యాష్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలన్నమాట. మూత అయితే పెట్టుకోవాలి కాసేపు. మూత పెట్టుకుంటే టొమాటో అనేది బాగా సాఫ్ట్ అవుతుంది కదా, బాగా మ్యాష్ అయింది చూస్తున్నారు కదా. నెక్స్ట్ అయితే మనం ఈ ఉప్పు, కారం పట్టించుంచిన ఈ పీతలు అయితే ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని ఇందులో వాటర్ అంతా పోయేంత వరకు కాసేపు అయితే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. నెక్స్ట్ అయితే కొంతసేపు అయితే మూత పెట్టుకుంటే ఇలా ఆయిల్ అనేది పైకి వస్తుంది అన్నమాట. కొద్దిగా మగ్గి ఉంటాయి పీతలు. ఇదే స్టేజ్లో మనం ఇందాక మిక్సీ పట్టు ఉంచుకున్నాం కదా మసాలా పేస్ట్, ఇది వేసేసుకోవాలన్నమాట. ఇది కూడా కొంచెం అటు ఇటు ఫ్రై చేసుకోవాలండి స్లోగా. గరిటెతో తిప్పడానికి పాసిబుల్ అవ్వకపోతే ఇలా మీరు కిచెన్ టవల్ ఏదైనా పట్టుకొని ఇలాగా మూకెట్ని కొంచెం అటు ఇటు కదుపుకోవాలన్నమాట. అప్పుడు మనం వేసిన మసాలాలన్నీ ఈవెన్గా సెట్ అవుతాయి. నెక్స్ట్ అయితే ఉడకడానికి సరిపడా వాటర్ అయితే వేసుకోవాలండి ఇందులో. ఈ మసాలా కూడా పచ్చివాసన అంతా పోయిన తర్వాత ఉడకడానికి సరిపడా వాటర్ వేసుకోవాలి. వాటర్లో ఉడకడం అనేది ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇది షెల్తో ఉంటుంది కదా, లోపల వరకు మనకి బాయిలింగ్ అనేది జరగాలంటే వాటర్ వేసి ఉడికించుకోవాలి ఖచ్చితంగా. లేదంటే పీత అనేది ఉడకదన్నమాట. మనం వేసిన మసాలాకి ఆ ఎసెన్స్ అంతా మంచిగా పడుతుంది ఇలా వాటర్లో ఉడికించడం వల్ల. ఒక 10 నిమిషాలు అయితే అలా వదిలేయాలండి. వదిలేస్తే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి అన్నమాట. పీతలకి బాగా పడతాయి ఈ టేస్ట్లు అన్నీ కూడా. ఇదండి ఫైనల్గా అయితే పీతల కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. ఇది అన్నంతో తినే కంటే అలా మనం సపరేట్గా ఒక స్నాక్లా తినడానికి అయితే బాగుంటుందండి. ఫైనల్గా అయితే పీతల కర్రీ అయితే ఇలా ప్రిపేర్ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. బాయ్ అండి అందరికీ. అలాగే ఛానల్ కొత్త వాళ్ళు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి అందరికీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. బాయ్.